హాయ్ అండి. వెల్కమ్ టు బర్నాడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. వంకాయ బీన్స్ గింజల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కమ్మగా అదిరిపోయేలాగా చూపించేస్తాను ఈ కూరని. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. ముందుకైతే ప్రాసెస్ చూద్దామా. ముందుగా బీన్స్ గింజల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి అయితే ఇలాగా వేసుకుని బీన్స్ గింజలు ములిగేలాగా నీళ్ళు పోసుకుని, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకుని 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. 2 విజిల్స్ రానిచ్చుకున్న తర్వాత నీళ్ళు వంపేసి మనం ఉడికిందో లేదో చూస్తే మనకి చక్కగా పర్ఫెక్ట్గా 2 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం వంకాయల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయని నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి. అలాగే 5 వెల్లుల్లిపాయలు, ఇంకా ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. ఇంకా ఒక్క టమాటా మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. ఇంకా కారానికి తగినట్టు ఒక పండు మిరపకాయ అయితే వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని అయితే వేసుకుని అలాగే అందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందామండి. ఈ రెండిటిల్ని వేగించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పైకి తేలేదాకా కూడా వేగించుకున్నట్లయితే కూర టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుందాము. అది ఇందాక మనం మిక్సీ ఆడుకున్నాం కదా, అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని కూరలోకి అనేది పోసేసుకోవడమేనండి. అలాగే వంకాయ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందామండి. మీకు వాటర్ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని ఈ వంకాయ ముక్కలు అనేది బాగా ఉడికించుకోండి. వంకాయ ముక్కలు అయితే ఈ మాదిరిగా అయితే ఉడికిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బీన్స్ గింజలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 10 నిమిషాలు మాత్రం అలాగా లో ఫ్లేమ్లో కొద్దిగా కలుపుతూ ఉంటుంటే మనకి కమ్మనైన వంకాయ బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి పెళ్ళిళ్ళలోనూ, రెస్టారెంట్లలోనూ అలాగే ఈ విధంగానే కర్రీలు అయితే ప్రిపేర్ చేస్తారు కదా, మనం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము. మన ఇంట్లో వాళ్ళకి ఇలా మనమే పెట్టచ్చు అనమాట తయారు చేసి. సో ఈ విధంగా అయితే చాలా బాగుంది కర్రీ అనేది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా 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 బాగుంది. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా అడగండి. ఉంటాను. బాయ్.